హాయ్ హలో దిస్ ఈస్ మహేష్. మనం ఇవాళ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. అసలు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్లో మనం వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, దీనివల్ల మనకు యూజెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నడుస్తున్న ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనం వచ్చేసి ఎస్ఈఓ ఉంటుంది, యాడ్స్ ఉంటాయి, సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఎందుకు అంత ఫేమస్ అవుతుంది దాని గురించి నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. చూడండి వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి, సింపుల్గా మన ప్రోడక్ట్ని మన సర్వీస్ని వాళ్ళు ప్రమోట్ చేయడమే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అంటారు. ఓకే, ఏదైనా సరే అంటే ఏదైనా బిజినెస్ని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు అంటే లైక్ ఎట్లా అంటే స్పోర్ట్స్ స్టార్స్ కానీ, మూవీ స్టార్స్ కానీ, యాంకర్స్ కానీ, సెలబ్రిటీస్ రిలేటెడ్ ఎవరైనా సరే, బిజినెస్ మ్యాన్స్ కానీ, వీళ్ళకి లక్షల్లో మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అంటారండి. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు వీళ్ళని జనాలు బిలీవ్ చేస్తారు ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు. సో అప్పుడు ఈజీగా ఏంటంటే బిజినెస్ అనేది ఈజీగా గ్రోత్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఇది ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దీన్నే ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అంటారు. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అనేది ప్రజెంట్ వచ్చేసి స్పోర్ట్స్లో మనకు వచ్చేసి కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సచిన్ వీళ్ళందరూ ఫేమస్ స్టార్స్ అండి. ఇంకా వచ్చేసి మనకు ఫుట్బాల్ వచ్చేసి రొనాల్డో, మెస్సీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఫేమస్ స్టార్స్. సో వీళ్ళు ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఒక బిజినెస్ రిలేటెడ్ ఏదైనా సరే వీళ్ళు ఒక యాడ్ చేయడం కానీ, వారి గురించి వీళ్ళు చెప్పడం కానీ, చెప్పి దాన్ని వాళ్ళు ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఒక వీడియోని వాళ్ళు పెట్టడం వల్ల అది ప్రమోట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ లక్షల మంది, కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఆ ప్రోడక్ట్ని చూడడం జరుగుతుంది, దానివల్ల అక్కడ మార్కెటింగ్ బ్రాండ్ అవుతుంది. ఇదే అండి సింపుల్గా. సో ఓవరాల్గా సెలబ్రిటీస్, మూవీ స్టార్స్ ఎవరైనా సరే లక్షలలో ఫాలోవర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళతోటి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, చెప్పించడం, వీడియోని షేర్ చేయడం ఇలా జరుగుతుంది కదా, ఇదంతా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వస్తుంది. సో ఇలా ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్లో అంటే రకరకాలు ఉంటాయండి. లైక్ అంటే మైక్రో, మాక్రో అని అంటే లైక్ ఎట్లా అంటే 50,000 ఫాలోవర్స్కి ఒక అమౌంట్ ఉంటుంది, లక్ష ఉన్న వాళ్ళకి ఒక అమౌంట్, అండ్ 10 లక్షలు అండ్ కోట్లలో ఉన్న వాళ్ళకి ఒక అమౌంట్ వాళ్ళు ఛార్జెస్ చేసుకొని వాళ్ళని మనకు ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఎనీ బిజినెస్ అండి, లైక్ హాస్పిటల్స్ కానీ, అంటే కుకింగ్ రిలేటెడ్ కానీ, ఇంటీరియర్ కానీ, అండ్ రియల్ ఎస్టేట్ కానీ, ఫ్యాషన్ రిలేటెడ్ కానీ, ఎనీ బిజినెస్ అండి వీళ్ళు ప్రమోట్ చేస్తారు. సో సోషల్ మీడియా ప్రమోటింగ్ జరుగుతుంది. సో ఓవరాల్గా జనాలకు అనేది రీచ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనకు అంటే ఇన్ఫ్లుయెన్సర్లలో సెలబ్రిటీస్ అనుకున్నాం కదండి, సెలబ్రిటీస్ యొక్క అంటే మార్కెట్లో వచ్చేసి యూట్యూబర్స్ ఉంటారు కదా, యూట్యూబర్స్ అంటే లైక్ కంటెంట్ రిలేటెడ్ చెప్పాలని బ్లాగర్స్ అని, అండ్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ కిందకి వస్తారండి. వాళ్ళకు కూడా లక్షలలో అంటే వాళ్ళ కంటెంట్ని బట్టి వాళ్ళకు కూడా ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళతో కూడా మనం బ్రాండింగ్ చేపిస్తే కూడా మనకు మార్కెటింగ్లో బ్రాండింగ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఫాలోవర్స్ ఉంటారు, లక్షలలో ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి దానివల్ల కూడా మనకు బ్రాండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్కి వస్తారు. డిఫరెంట్ ఇండస్ట్రీలో డిఫరెంట్ బిజినెస్కి చేసేవాళ్ళు ఉన్నారండి. అంటే మనకి ఇప్పుడు యూట్యూబర్స్ అయినా, ఈ బ్లాగర్స్ అయినా, అండ్ ఇంకోటి వచ్చేసి టీవీ యాంకర్స్ అయినా, హీరోస్ అయినా, అండ్ కమెడియన్స్ అయినా ఎవరైనా సరే అండి, వాళ్ళకు రిలేటెడ్ మనం అప్రోచ్ అయ్యి వీడియో చేసి మార్కెటింగ్ చేపిస్తే అయిపోతుంది. వాళ్ళ దాంట్లో సోషల్ మీడియాలో వాళ్ళు అప్లోడ్ చేస్తారు, అది ఈజీగా మనకు మార్కెటింగ్ అయిపోతుంది. సో ఇదంతా వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ కింద వచ్చేస్తుంది. మరి వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వడం అంటే బయట వచ్చేసి మార్కెటింగ్ ఏజెన్సీ ఉంటాయండి, మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, లేదంటే వీళ్ళ డైరెక్ట్ ప్రొఫైల్కి వెళ్ళి వాళ్ళు మనకు మెయిల్ ఐడీస్ అది అప్రోచ్ అవ్వడానికి లింక్ అని ఇట్లా కింద పెడుతుంటారండి వాళ్ళ ప్రొఫైల్లో. సో దాని ద్వారా కూడా మనం వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, అదొక లింక్ ఉంటుంది, అట్లా కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాసెస్, బయట మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉంటాయండి, అంటే సెలబ్రిటీస్ని ద్వారా మనం మార్కెటింగ్ ఇలా చేయించుకోవడం, అండ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళతోటి కూడా చేయించుకోవడం, ఇదంతా ఏజెన్సీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఈ 2 కాంటాక్ట్ల ద్వారా మనం వాళ్ళని రీచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వల్ల ఈజీగా రీచ్ అవుతాం, కొన్ని లక్షల మందికి ఈజీగా రీచ్ అవుతాం, అండ్ బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతుంది, మనకు అక్కడ లీడ్ జనరేషన్ కూడా ఈజీగా అయిపోతుంది. సో మార్కెటింగ్లో వచ్చేసి మనం యాడ్స్ పెడితే ఒక రోజులో మనం అంటే కొంతవరకే రీచ్, కానీ దీంట్లో ఏంటంటే ఆల్రెడీ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక టైంలో వీడియో కానీ ఫోటో కానీ అప్లోడ్ చేస్తే అదొక ఈజీగా వైరల్ అయ్యి కొన్ని మినిట్స్లలో, హవర్లలో కూడా లక్షల మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకి ఆల్రెడీ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి. సో దాంట్లో కూడా షేరింగ్ ఇదంతా జరుగుతుంటుంది కాబట్టి అది ఈజీగా రీచ్ అవుతుంది. అందుకే ఇదంతా ఎఫెక్టివ్ ఉందని జరుగుతుంది. దీంట్లో కూడా కన్వర్జేషన్ కూడా హై రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి ఒక సెలబ్రిటీస్ అయినా సరే ఎవరైనా సరే
మీరు మీ వీడియో గురించి మీ మార్కెటింగ్ గురించి ప్రమోటింగ్ చేస్తే అది ఈజీగా రీచ్ అవుతుంది. సో అందుకే దీనికంతా డిమాండ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల మనకు అంటే మార్కెటింగ్లో చాలా వరకు 100కి 90% వరకు ఎఫెక్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో అందుకే ప్రతి ఒక్క బిజినెస్కి ఇప్పుడు ప్రజెంట్ పెద్ద పెద్ద బిజినెస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ద్వారానే వాళ్ళు మార్కెటింగ్ చేయించుకుంటున్నారు. ఓకే అండి, ఇవాళ ఇదే అండి మనం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంటి, అది ఎలా చేయించుకోవడం, ఎలా అప్రోచ్ అవ్వడం అండ్ వాటి గురించి మనం తెలుసుకున్నాం. మనం మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండి. అండ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.